అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కి క్రిస్టియన్ మెజారిటీ బాగా సపోర్ట్ ఇస్తుందనే విషయం తెలుసుకున్నాక సో నేను రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి, అప్పుడు ఆయన నిజామాబాద్ లో మీటింగ్స్ లో ఉన్నారు. అన్న నాకు కొంచెం భయంగా ఉంది ఈ ప్రాంతంలో, నాకు మరి క్రిస్టియన్ బ్రదరన్ నుంచి నాకు సహాయం కావాలి అని. అన్ని చర్చలు తిరుగుతున్నాను, అంతటా వెళ్తున్నాను, అందరినీ కలుస్తా ఉన్నాను. అలా నా భయం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఓకే అంటే నేను బ్రదర్ అనిల్ సహాయం కోరుతాను అన్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను, మర్చిపోలేను. వారు తప్పకుండా కోరు, నేను చెప్తాను అని చెప్పారు. బ్రదర్ అనిల్ గురించి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తింది ఎవరంటే ఒక వాయిస్. ఆ వాయిస్ ఎవరు? బెన్హర్ది. చాలా కంఫర్ట్ గా మాట్లాడారనమాట, అష్యూరెన్స్ తో మాట్లాడారనమాట. తర్వాత బ్రదర్ అనిల్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. కొన్ని సమస్యల మూలాన ఆయన తిరగలేకపోయినారు, నా ప్రాంతానికి రాలేకపోయినారు. కానీ బెన్హర్ ద్వారా నాకు వారు ఇచ్చినటువంటి సహాయ సహకారం, ఈ సభాముఖంగా వారికి నా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎవరి బెన్హర్ అని నేను అనుకునేదాన్ని. ఐ హోప్ ఐ డూ మీట్ హిమ్ సమ్ టైమ్ అని చెప్పి. కాబట్టి ఆ అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉంటే వారు మంచి టీమ్స్ ఫామ్ చేసి నా దగ్గర ప్రతి ఒక్కరి చర్చ్లో పిలిపించి గ్రూప్స్ తో మాట్లాడించి నాకు గెలిపించే అవకాశం కల్పించినందుకే గెలిచినాను. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, స్టార్టింగ్ విత్ బ్రదర్ అనిల్ అండ్ ఆఫ్ కోర్స్ త్రూ బ్రదర్ అనిల్ ఐ హ్యావ్ గాట్ టు నో యూ. కానీ అసలు ఆయన చూసింది ఒక దుఃఖకరమైనటువంటి సంఘటనలో. మనందరి ప్రియతమ నేత హఠాత్తుగా మన మధ్యలో